వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గత 5 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ ఉత్కంఠతకు తెరదించుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో ఊరటనిస్తూ క్లీన్ చిట్ ఇచ్చిందని విశ్లేషకులు వెలువడుతున్నాయి. జగన్ కుటుంబ సభ్యులపై మరియు స్వయంగా ఆయనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు వైసీపీ శ్రేణులకు కొండంత బలాన్ని ఇచ్చాయి. విచారణ సంస్థ సిబిఐ తన చివరి అనుబంధ ఛార్జిషీట్లో కొత్తగా ఎవరిని నిందితులుగా చేర్చలేదని మరియు తదుపరి దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఈ కేసులో జగన్ పాత్రపై వస్తున్న విమర్శలన్నీ నీటి బుడగల్లా తేలిపోయాయి. చాలా కాలంగా ప్రతిపక్షాలు ఈ కేసును ఒక రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది ఆదేశాలు జగన్ నైతిక విజయంగా ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. వివేక కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పలు పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడం ఇక్కడ గమనార్హం. గతంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని మరియు లోతైన విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన వినతులను కోర్టు సున్నితంగా తిరస్కరించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మరియు ఉన్న ఆధారాలను బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పడం వల్ల ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ తీర్పుతో జగన్పై ఉన్న పెద్ద మచ్చ తొలగిపోయినట్లు అయింది. బాబాయ్ హత్యలో అబ్బాయి హస్తం ఉందంటూ సాగిన ప్రచారానికి సుప్రీంకోర్టు తీర్పు చెక్ పెట్టింది. సిబిఐ దాఖలు చేసిన నివేదిక ఆధారంగా అదనపు నిందితులు లేరని తేలిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ సంబరాల్లో మునిగిపోయింది. నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుందని కోర్టు తీర్పుతో అది మరోసారి రుజువైందని పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ కేసును అడ్డం పెట్టుకుని పరిస్థితులు చేసిన రాజకీయ దాడికి ఇప్పుడు న్యాయస్థానం ద్వారానే గట్టి సమాధానం లభించింది. ఈ పరిణామం వల్ల పరిస్థితులు వాదనలో పసలేదని తేలిపోయింది. విచారణను వేగవంతం చేసి 4 వారాల్లోగా ట్రయల్ ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అందులో జగన్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాకపోవడం ఆయనకు దక్కిన అతిపెద్ద విజయంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. న్యాయ వ్యవస్థపై తమకున్న నమ్మకం గెలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై ఈ కేసు చుట్టూ తిరిగి రాజకీయ విమర్శలకు ఫుల్ స్టాప్ పడినట్టే అనిపిస్తుంది. మొత్తానికి వివేక కేసులో వచ్చిన ఈ అనూహ్య మలుపు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.